అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీమ్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, మనం ఎప్పుడు కూడా పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఈసారి పేరెంట్స్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోబోతున్నామని చెప్పొచ్చు. అంటే విమెన్ అనే వాళ్ళకి ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు. అయితే అది వర్కింగ్ విమెన్స్గా లేకపోతే హౌస్ వైఫ్గా అనేది చూసుకుంటే, హౌస్ వైఫ్కి ఎక్కువ ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు, కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటూ ఉంటాం. నిజంగానే ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయంటారా? నిజంగానే ఉంటుంది. ప్రతి ఆడవాళ్ళు కూడా తప్పనిసరిగా స్ట్రెస్ అనేది తీసుకుని ముందుకు వస్తూ ఉంటారు. కొంతమంది నిత్యం స్ట్రెస్తోనే బతుకుతూ ఉంటారు. స్ట్రెస్ అంటే ఇక్కడ మనం వర్క్ ప్లేస్లో ఉండే స్ట్రెస్ గురించి కాదు మాట్లాడుకునేది. వర్కింగ్ ఉమెన్స్ కాకుండా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండే స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అంటూ ఉంటారు, ఏమని, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు అసలు వర్క్ ఏముంటుంది, పడుకోవడమే కదా, టీవీ చూడటమే కదా, సీరియల్స్ చూస్తూ కూర్చుంటారు, లేకపోతే పక్కన వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు అని చెప్తుంటారు. ఇలా అంటూ ఉంటారు. ఈ మధ్యన కామెడీగా దీని మీద రీల్స్ కూడా చేస్తున్నారు. నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రీల్స్కి కింద ఉన్న కమెంట్ బాక్స్లో కొన్ని కమెంట్స్ ఉంటాయి. ఆడవాళ్ళు వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ, దయచేసి ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయకండి, చూసేవాళ్ళు ఇదంతా నిజం అనుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది అని వాళ్ళ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మరి నిజానికి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి కూడా స్ట్రెస్ ఉంది అనేది అయితే ప్రూవ్ అయింది కదా అక్కడ. ఇలాగే చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే, వర్కింగ్ విమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా హౌస్ వైఫ్స్ దగ్గరికి వచ్చేసి, మీకేముంది, మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాము, మాకు ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ వర్కింగ్ ఉమెన్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి, ఒక ఇంట్లో ఉన్న వర్క్ ఏదైనా స్కిప్ చేశారనుకోండి, పెద్దగా ఎవరు ఏమనరు. వర్క్ చేస్తోంది కదా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలి కదా, తనకు టైం ఉన్నప్పుడు చేసుకుంటుందిలే అని వదిలేస్తారు. అదే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒక్క పని స్కిప్ చేసినా కూడా, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా, ఇవన్నీ చేసుకోలేకపోతున్నావా అనే మాటలు అంటారు. రైట్? ఇలాంటివి ఎన్నో విన్నాము, చూసాము కూడా మనం. అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఏ ఆడవాళ్ళైనా కూడా వితౌట్ హాలిడే అనేది లేకుండా వర్క్ చేస్తూ ఉంటారు ఇంట్లో. అసలు కిచెన్లోకి వెళ్ళలేని రోజు అనేది ఏదైనా ఉంటుందా? ఉండదు. వీకెండ్ వచ్చింది అంటే మేము బయట పని ఎక్కువ అవుతుంది చెప్పి ఇంకా ఎక్కువే అవుతుంది. చాలామంది అంటారు, మేము మా వైఫ్కి మేము సండే అనేది కంప్లీట్గా హాలిడే ఇచ్చేస్తాము, మేము బయటకే తీసుకెళ్తాం వాళ్ళని అని చెప్తూ ఉంటారు. కానీ ఎంత బయట తిన్నా కూడా సరే, సండే వచ్చింది, మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్గా లేస్తాం. బయటికి వెళ్ళే టైం అంటే 12 ఈజీగా అవుతుంది. 12కి వెంటనే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. అప్పుడు కూడా హస్బెండ్ కంటే పిల్లల కంటే కూడా ఎర్లీగానే లేవాలి. లేచి పిల్లల్ని రెడీ చేసుకొని ఇంట్లో వాషింగ్, క్లీనింగ్ ఇవన్నీ చేసుకొని అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. ఈవినింగ్ తిరిగి వచ్చిన తర్వాత రెస్ట్ ఏమైనా ఉంటుందా? అప్పుడు కూడా ఉండదు. నెక్స్ట్ డేకి ఏం కావాలో చూసుకోవాలి. నెక్స్ట్ వీక్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ముందే చేసుకోవాలి. బట్టలు ఐరన్ చేయడం దగ్గర నుంచి పిల్లలకి స్నాక్స్ ఏం కావాలి నెక్స్ట్ వీక్ అని ప్రిపేర్ చేసుకోవడంలోనే వీకెండ్ అయిపోతుంది. ఈ మధ్యలో ఏదైనా కావాల్సి వచ్చి, అయ్యో ఈ పని అవ్వలేదు, కొంచెం ఇది చెయ్యండి అని ఎవరినైనా అడిగితే, హాలిడే ఇచ్చాం నీకు, లాస్ట్ వీకెండ్ అంతా నువ్వు ఖాళీగానే ఉన్నావు, ఇంట్లో ఏ పని చేయలేదు, అయినా కానీ ఇవన్నీ పెండింగే ఉంచుకున్నావు అనే మాటలు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు వీక్ అంతా కష్టపడే ఆడవాళ్ళకి ఏ రోజు కూడా సెలవు అనేది ఎక్కడ ఎవరో ఇవ్వట్లేదు. మరి వీటన్నిటి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఈ పనులని హస్బెండ్స్ చేయాలా? అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్ వస్తే రెస్ట్ తీసుకుందాము అనే అనుకుంటారు. సో వర్క్ ప్రెషర్ అంతా వాళ్ళు తీసుకోక్కర్లేదు, కానీ కొంచెం షేర్ చేసుకుంటే సరిపోతుంది. అందులో ఇంకోటి మేడం, మెయిన్గా మాటలు మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి తూటాల్లా తాకుతూ ఉంటాయి అని చెప్పొచ్చు. హార్ట్ బ్రేకింగ్ అయ్యేవి కూడా చాలా వరకు మనం చూసాం. అంటే ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటున్నావు, లేకపోతే నీకేమి చేత కాదు, నీకేం తెలియదు. అంటే హౌస్ వైఫ్ అంటే ఏం తెలియదు అని ఎందుకు అనుకుంటారు హస్బెండ్స్ అనేది? ఒక్కసారి చెప్పండి.
ఇవన్నీ వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్న స్టిగ్మాస్ అండి. చాలామంది ఇప్పుడు చేంజ్ అయ్యారు. వర్క్ చేస్తున్నప్పుడు కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది హస్బెండ్స్ వెళ్ళి హెల్ప్ చేస్తున్న హస్బెండ్స్ కూడా ఉన్నారు చాలా ఇళ్లలో. కానీ ఇంకా కొంతమంది ఇలా హస్బెండ్స్ ఎవరైతే సపోర్ట్ ఉండదో ఏ విషయంలోనూ, అలాంటి వాళ్ళు ఈ ప్రెషర్కి ఎక్కువ గురవుతున్నారు. స్ట్రెస్ అనేది అలాంటి ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. మనకు ఒకటి ఉంది, ఒక సిస్టమ్ ఉంది, అదే ఫాలో అవుతున్నారు చాలామంది. ఇంకా ఒకళ్ళు వండితే నలుగురు తినాలి అనే కాన్సెప్ట్ని వదిలేసి ఎప్పుడైతే వర్క్ని షేర్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు విమెన్కి సైకలాజికల్గా ఆవిడ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఇంటి మొత్తం భారాన్ని నేను మోయక్కర్లేదు, షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ ఏమైంది, తన ఎమోషన్ని షేర్ చేసుకున్నారు. సో ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మేడం, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ దగ్గర నుంచి కూడా వచ్చే ఒక క్వశ్చన్ అని చెప్పొచ్చు. అంటే మా హస్బెండ్స్ ఏం చెప్పరు మాకు, ఏమన్నా అంటే నీకెందుకు అంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే అది గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఆఖరికి పిల్లల ఫీజులు అయినా సరే, నీకెందుకు, నువ్వేమైనా కడుతున్నావా, హౌస్ వైఫ్లా ఉండు, ఇలా మాటలు అంటూ ఉన్నప్పుడు తను అసలు పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇక్కడ కంప్లీట్గా హస్బెండ్ అన్ఎడ్యుకేటెడ్ అనుకోండి, అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా నా వైఫ్ని చదివించాలి, తను ఇంటిని లీడ్ చేసేలాగా తనని ప్రిపేర్ చేయాలి, మెంటల్లీ తను స్ట్రాంగ్గా ఉండాలి అనుకునే హస్బెండ్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దానిలో ఈ హస్బెండ్ ఎవరైతే డామినేటింగ్గా ఉండే క్యారెక్టర్ ఎవరిదైతే ఉందో, అలాంటి ఇళ్లలో ఉండే ఉమెన్కి చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటున్నాయి. కౌన్సిలింగ్ వస్తారు కొంతమంది. కేవలం దేనికి వస్తారు అంటే వాళ్ళ ఎమోషన్ని బయటికి చెప్పుకోవడానికి ఎవరూ లేకపోవడం వల్ల వస్తుంటారు. రీసెంట్గా ఒక విమెన్ వచ్చారు, పిల్లల్లో ప్రాబ్లము అనుకుంటున్నారు ఆవిడ, కానీ పిల్లల్లో ఏమీ లేదు. ఈవిడ చెప్పింది ఎవరూ వినట్లేదు. ఫస్ట్ ఆవిడ ఎలా ఉంది, కనీసం తిందా లేదా అనే సంగతి కూడా లేరు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే అంత చులకనతో చూసే మగవాళ్ళు కూడా స్టిల్ ఇంకా ఉన్నారు. ఈ స్టిగ్మా పోవాలి. ఏదైనా ఎమోషన్ ఉంది, ఒక డెసిషన్ తీసుకుంటున్నాము అంటే అందరి ఒపీనియన్ కూడా తీసుకోవడం అనేది అవసరం. ఇంకొకటి ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్న టాపిక్, వీకెండ్ వస్తుంది అంటే ఆడవాళ్ళు భయపడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే సండే వచ్చింది అంటే టీవీల ముందు నుంచి కదలరు, ఒక టైం ఉండదు, ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు నిద్రలేస్తూ ఉంటారు. మెయిన్ కుకింగ్ మేడం, ఎందుకంటే డైలీ అనేది వేరేమో కానీ సండే మాత్రం చికెన్ మటన్ వాళ్ళకి వెరైటీగా రోజు అదే ఏం తింటాం, ఏదైనా స్పెషల్గా కావాలి, ఇది తినాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది అని చెప్పి పిల్లల దగ్గర నుంచి అత్త మామ హస్బెండ్ అందరూ అంటూ ఉంటారు. కానీ ఎవరైనా సహాయం చేస్తారా అంటే అది కూడా చేయరు, ఎవరు రారు. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉంటారు. సండే వచ్చిందంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు అల్లరి భరించాలి, వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి అంటే మరి ఆ విమెన్కి ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఉంటుంది. ఎవరు హెల్ప్ చేయరు. సినిమా ఒకటి పెట్టుకొని ఆ సిరీస్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకా టీవీల ముందు నుంచి కథలు ఆర్డర్ ఇస్తుంటారు, నాకు అది కావాలి ఇది కావాలి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి. ఈ ప్రెషర్ నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి? కంప్లీట్గా వర్క్ హస్బెండే చేయవసరం లేదు. అలా కిచెన్లో వాళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ వెజిటేబుల్స్ కట్ చేయడం, ఇంట్లో పనులు కలిసి చేసుకోవడం, మీతో పాటు మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం అందులో. జస్ట్ అంటే మనస్ఫూర్తిగా హ్యాపీగా ప్రేమగా మాట్లాడితే చాలు. చాలా మంది వైఫ్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇదే, మీరు మాకేమీ కొనివ్వక్కర్లేదు, అట్లీస్ట్ నేను చెప్పేది విని కొడితే చాలు అని అనుకుంటారు. అక్కడే వాళ్ళకి చాలా స్ట్రెస్ అనేది రిలీఫ్ అయిపోతుంది. అది చాలామంది మగవాళ్ళకి తెలియదు. వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది ఒక్కటేనని. మనం ఇంకోటి కొన్ని రీల్స్లో చూసాం మేడం, ఇందాక మీరు అన్నట్టుగా డబ్బు విలువ నీకు తెలీదు, సంపాదిస్తే తెలుస్తుందిలే. మెయిన్గా ఇది అంటే పండగలకో లేకపోతే ఏదైనా ఎకేషన్కి ఫంక్షన్స్కి ఏదైనా కావాలి కొనివ్వండి అని అడిగినప్పుడు డబ్బు విలువ నీకేమైనా తెలుసా, సంపాదిస్తే తెలుస్తుందిలే అంటూ కూడా తనని చాలా గాయపరుస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా ఉండొచ్చు అంటారు? అప్పుడు ఇలాంటి మగవాళ్ళని బట్టే చెప్పారు విమెన్ షుడ్ బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అని. అందుకే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. రేపొద్దున అలాంటి మాటలు అనే ఛాన్సెస్ ఇవ్వకూడదు, ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు, అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అనే ఉద్దేశంతోనే నువ్వు ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవాలి అని అయితే ఖచ్చితంగా చెప్పారు.
ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా. చాలామంది ఇంట్లో నుంచి వర్క్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రెషర్ వర్కింగ్ ఉమెన్ కంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవడానికి రీజన్ కూడా ఇదే. ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోవడం వల్ల అవి లోపలే అలా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అసలు స్ట్రెస్తో వచ్చే మెంటల్ ఇల్నెస్ అది దాన్ని దేంతోనూ పోగొట్టలేరు. అందులో వీళ్ళు కూడా దాన్ని కూడా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్పొచ్చు మేడం. అంటే ఇంట్లోనే ఉంటున్నావు, నీకెందుకు ఈ పెయిన్ వస్తుంది, ఏమైనా వర్క్ చేస్తున్నావా, ఇంట్లో ఉండి చూసుకోవడానికి కూడా నీకు అంత బరువు అయిపోతుందా, ఆ మాటల వల్లే వాళ్ళు కొంచెం మానసికంగా బాధపడి హెల్త్ ఇష్యూస్ కూడా తెచ్చుకుంటున్నారు అనుకోవచ్చా? సైకోసోమాటిక్ అంటారు వీటిల్ని. మనకి సైకలాజికల్గా ఉండే ఇబ్బందుల వల్ల ఫిజియలాజికల్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఇది చాలా మందికి తెలియక నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, నీకెందుకు వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ అనే మాటలు అంటారు. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే ఉందో అవి చాలా రోగాలకి కారణాలు అవుతున్నాయి అవి. సో ఏ ఇంట్లో అయితే విమెన్ హ్యాపీగా నవ్వుతూ ఉంటుందో ఆ ఫ్యామిలీసే బాగుంటాయి. నిజంగా మేడం, హస్బెండ్కి మాత్రం ఇది చాలా మంచి వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాం కూడా. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వీడియో అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.